మాట్లాడేటప్పుడు బాధ్యతగా మాట్లాడటం నేర్చుకోండి. ఇక సోషల్ మీడియా ఫేస్బుక్లలో అయితే చూస్తున్నాము, ఆయన చాలా వల్గర్గా మాట్లాడుతుండ్రు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండ్రు. బట్ అట్లా ఇష్టమున్నంగా మాట్లాడిన వాళ్ళ మీద కూడా మరి చట్టపరమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి. ఎందుకంటే బాధ్యతగా మాట్లాడాలి. ఏకవచనంతో వల్గర్గా చాలా మీరు కూడా చూస్తుండొచ్చు, ఇష్టానుసారం కొంతమంది మాట్లాడుకుంటుర్రు. బట్ అదేంటంటే ఎవరో కంప్లైంట్ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. దాంట్లో సుమోటోగా కూడా మరి శాంతి భద్రతల దృష్ట్యా మరి ప్రభుత్వం కూడా తప్పకుండా కన్సల్ట్ డిపార్ట్మెంటు మరి చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే మనుషులకు విలువ లేకుండా మాట్లాడితే ఇప్పుడు బాధ్యతగా ఇప్పుడు సమ్ డిమాండ్స్ ఉన్నాయి, ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడండి, ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు వాళ్ళు ధర్నాలు చేస్తుండ్రు, వాళ్ళతో పాటు రాజకీయ పార్టీలు వెళ్తుండ్రు, తప్పేం లేదు. మేము చేయొద్దు వెళ్ళొద్దు, ఇప్పుడు కూడా వాళ్ళు షెడ్యూల్ ఇచ్చిండ్రు, మేము చేయొద్దని ఎక్కడ చెప్తలే. కానీ బాధ్యతగా ఉండమని, బాధ్యతగా మాట్లాడి. ఇక మా ఇష్టం ఉన్నది, నోరు ఉన్నది, మేము ఏది పడితే అది మాట్లాడతాం అని చెప్పి రాజకీయ పార్టీలు అనుకుంటే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు శ్రీనివాసరావు గారు మాట్లాడి కేసులు బుక్ చేపిస్తాం, అసభ్యంగా మాట్లాడుతున్నారు కొంతమంది. అంటే కడప మండినప్పుడు ముఖ్యమంత్రి చెప్పాడు మా భాష ఏదే అన్నాడు. మా భాష ఏదని ఉద్యమ నాయకుడు, మా భాష ఏదే, మా యాస కూడా అదే. ఇలా ఎటువంటి ఉద్యమ నాయకుడికి ఉద్యమ ఫోబియా వచ్చింది. దూకుడు సినిమా కోట ఎవరు కోట శ్రీనివాసరావు ఎవరు కానీ దుప్పటి మోసుకొని చచ్చిపోయే పరిస్థితి, ఉద్యమం అంటే భయపడే పరిస్థితికి వచ్చింది ఆయన. మహేష్ బాబుని చూస్తే ఇట్లా చూసి ఉట్టి చచ్చిపోతారు. అటువంటి ఫోబియాలో ముఖ్యమంత్రి పడిపోయాడు. ఖచ్చితంగా నీకు ఆ పతనం స్టార్ట్ అయింది. వాస్తవంగా ఇలా ఇంత సమాజం తెలంగాణ ఉద్యమం తర్వాత పెద్ద ఎత్తున కలిగిందంటే ఈ సమాజం ఇప్పుడే ఫస్ట్ టైం. అన్ని శక్తులు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. అప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమం తేడా ఉంది. మన అందరం పోయి వాళ్ళని అడిగేది, మీరు జైన్ కండి రాండి ఉద్యమం. ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళే ఫోన్లు చేస్తున్నారు మనకు, మీరు పోరాడండి, మేము కూడా వచ్చి మీకు సంఘీభావం తెలుపుతాం. రేపు చాలా ఉద్యోగ సంఘాలు రేపు మీటింగ్ పెట్టుకున్నారు. ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, తోక సంఘాల తోకన, ఆ తోకలు తప్ప అన్ని సంఘాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.